పాలస్తీనా నుండి అమెరికాకు వెళ్ళి బ్రతుకు తెరువు కోసం, ఎందుకు పాలస్తీనాలో చావు బ్రతుకుల సమస్య కాబట్టి వాళ్ళు అమెరికాకు పోయారు. అలా వెళ్ళిన వాళ్ళకి అమెరికా ఆశ్రయమిస్తుంది శరణార్థుల పేరుతో. వాళ్ళది సర్టన్ టైం కోసం ఆపారు. ఇప్పుడు వెనక్కి పంపించాలి, డిపోర్టేషన్ జరగాలి. సుమారు 6,000 మంది వాళ్ళని వెనక్కి పంపించకుండా తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. వెనక్కి పంపించకుండా. ఇది ఇక్కడ స్పెషాలిటీ. ఎందుకు అంటే ఎలక్షన్ దగ్గర రాబోతున్నాయి. అమెరికాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్ల కోసం ఈ పాలస్తీనా నుంచి వచ్చిన శరణార్థుల్ని మరొక 18 నెలల పాటు అమెరికాలోనే ఉంచేందుకు అనుమతిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, వీళ్ళే ఈ మధ్యకాలంలో హమాస్ తీవ్రవాదుల మీద యుద్ధానికి, హౌతీ తీవ్రవాదుల మీద యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నటువంటి యుద్ధ నౌకల్ని అట్లాగే యుద్ధ విమానాలని ఆపడానికి ఉద్యమాలు చేశారు. ప్లస్ వీళ్ళకి అమెరికా మీద ఏమాత్రం ప్రేమ లేదు. పైగా అమెరికాని ద్వేషిస్తూ పాలస్తీనా విషయంలో హమాస్ చేసిన దాష్టీకాల్ని సమర్థిస్తూ అదే సందర్భంలో ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెమ్మనమని అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. కానీ ఓట్ల కోసం వాళ్ళనే కొనసాగిస్తున్నాడు బైడెన్.